అందరికీ నమస్కారం. నెల్లూరులో అభివృద్ధి అంటూ జరిగిందంటే పొంగూరు నారాయణ గారి నాయకత్వంలోని గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సారు మాటల చెప్పే మంత్రి కాదు, చేతల మంత్రి. ఎవరో చెప్పారు ఆయన కనపడరు, ఏం చేయరని. కానీ నిదర్శనం ఇప్పుడే బండ్లు ప్రతి డివిజన్ కి ఒక తోపుడు బండి పేదలకు ఇవ్వటం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ చేతి మీదుగా ఫస్ట్ బండి తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాకు నారాయణ సార్ మాకు బండి ఇచ్చినారు, మేము దీని మీదే బతకాలి. మేము 3వ మైలు దేందేల నగర్ మేము ఉండేది. అక్కడికి వచ్చి మమ్మల్ని చూసి సార్ మాకు బండి సెలక్షన్ చేసి ఈ రోజు మాకు ఫస్ట్ బండి ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నేను దీనికి నారాయణ సార్కి రుణపడి ఉంటాను. ఏం వ్యాపారం చేస్తున్నారు? చెప్పుల వ్యాపారము, జ్యువెలరీ కూడా చేస్తాం. ఐటమ్ వహాపేటలో. పొంగూరు నారాయణ సార్ ఇచ్చిన బండి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. పొద్దున్నే కూరగాయలు అమ్ముకుంటాను. పొద్దున్న దీనిపైన సాయంత్రం టిఫిన్ అంగడి వేసుకుంటాను. వెంకటేశ్వరంలో పూలు అమ్ముతాం. పూలు తెచ్చుకొని పూలు అమ్ముకుంటాం. బండి మీద పెట్టుకొని బండి మీద అమ్ముకోవాలి. సెంటర్లో వెంకటేశ్వరం అమ్ముకుంటాం. పూలు ఒకటేనా? పూలు ఒకటి, మాలలో అవి కట్టుకుంటాం. శనక్కాయలు అవి తెచ్చుకొని మార్కెట్ నుంచి అమ్ముకుంటాం. సంతోషం అమ్మా. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మంచి రోజు. ఎందుకంటే ఇవాళ 1వ తేదీ. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారి అంటే సూర్యోదయానికి ముందే 6 గంటలకే యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ని మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం, దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఇచ్చేటట్టుగా ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం. అదే నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఇస్తూ ఫస్ట్ డేనే ఒక్క రోజులోనే దాదాపు 98% కంప్లీట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని 5 రోజులు 10 రోజులు చేశారు. అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి. ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరియట్లో తీసుకోమన్నారు. ఎంత దారుణం! ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాలు పిలిచి ఇబ్బంది పెట్టొద్దు అని. కానీ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు. తను అనుకున్నదే తను అనుకోవటం, దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, కొందరు చనిపోవటం కూడా జరిగింది. అదే ఈరోజు ఎంతో చక్కగా మన 1వ తేదీ చక్కగా ఇచ్చాం. ఈరోజు 1వ తేదీ నేను కూడా ఈరోజు 1వ తేదీ మార్నింగ్ 48వ డివిజన్లో పోయి చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేసాం. నాతోటి అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు. చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు 10 నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు 4 నుంచి 6 గంటలు తిరిగాను, డోర్ టు డోర్. దాదాపు 84,000 తిరిగాను. తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను. ఈ తోపుడు బండ్లలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా పూలు కావచ్చు, ఈ వ్యాపారాలు చేసుకుంటుంటారు. వాళ్ళందరినీ అడిగాను, ఈ బండి నీ సొంతదా? లేదు సార్ మా సొంతది కాదు. సరే నెలకి ఎంత కడుతున్నావు? కొందరు వచ్చి రోజు 30 రూపాయలు కడుతున్నామని, కొందరు 40 రూపాయలు కడుతున్నామని, కొందరు 50 రూపాయలు కడుతున్నామని చెప్పడం జరిగింది. అంటే దాదాపు నెలకి 900 నుంచి 1500 వాళ్ళు బాడుకు కడుతున్నారు. దాని మీద ఆ రోజు యాక్చువల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినప్పటి నుంచే ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 20 బండ్లు యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 300 దాకా బండ్లు ఇచ్చాము. నేను ఒకటే చెప్పా, ఎవరైతే బాడుగ బండ్లతో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను. మాట తప్పను. ఇవాళ కూడా ఒక 20 ఇచ్చారు, మరొక 20 కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆ 20 కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్ ముందే చెప్పాను. మహిళలకి, జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను. దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను. నేను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే ఉన్నారు అమ్మాయి, ఇక్కడ అమ్మాయిలు రమణ్ చార్ట్ తీసుకురాము. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 80 మందిని 40-42 బ్యాచ్లు చేసి ఒక 80 మందికి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చా. బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడ రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం
కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 40 రోజులు రోజు 4 గంటలు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్ లో కూడా ఒక 10,000 స్టైఫండ్ ఇస్తానని చెప్పాను. దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకున్నారు. నిజంగా నేనే ఆశ్చర్యపోయా. ఇప్పుడు నా దగ్గరికి యాక్చువల్ గా తెలిపారా ఒక చార్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది. ఆ 40 రోజుల్లో రోజు 4 గంటలు 40 వర్కింగ్ డేస్ అంటే 160 గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్, బ్రహ్మాండమైన చార్ట్ వేసుకుని వస్తే నిజంగా నేనే ఎదిరిపోయాను. అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీయటమే స్కిల్. అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలోను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలాట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే యువత ఉండారో యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికి కూడా యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైతే సొంతగా వ్యాపారం చేసుకుంటామంటే అనేకమైన ప్రోగ్రామ్స్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించడం, జీరో కానీ పావలా కానీ 10 రూపాయలకి. అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతామని యాక్చువల్గా నేను అందరికీ చెప్తున్నాను. ఏదైతే ఎలక్షన్లో చెప్పానో ఆ మాట తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకటే చెప్పాను, సంవత్సరానికి ఒక 10 కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెట్టమని. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ ఆ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 2 పెళ్లి కార్డులు తీసుకొచ్చారు. కష్టపడిన మన బూత్ కన్వీనర్ బిఎల్ఏలు, మహిళా శక్తులు వాళ్ళకు కొంత సహాయం చేయడం జరిగింది. వాళ్ళ మధ్యాహ్నం కూడా 2 వచ్చారు. వాళ్ళకి ఈ విధంగా యాక్చువల్గా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఖజానా లేదు, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో ఆయన యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితి సరైన గాడిలో పడుతుంది. గాడిలో పడంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరినీ ముందు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు పెద్ద పీట వేస్తూ సార్ ఎలక్షన్ ముందు ఎలా అయితే ఏమైతే చెప్పారో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నేర్పించి వాళ్ళ పీరియడ్ లో కూడా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి జాబ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు అభివృద్ధి చెందాలంటే మన నారాయణ సారే ఉండాలి. ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో కూడా సారే 1,00,000 మెజార్టీతో మంత్రిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.